పండగకి యూజ్ అయ్యి. హాయ్ ఫ్రెండ్స్, ఆకుకూరలు ఫ్రిడ్జ్లో నిల్వ ఎట్లా పెట్టుకుందాం చెప్పుదాము. ఆకుకూరలు ఉన్నట్లుండి ఫ్రిడ్జ్లో పెట్టినా మనకి ఎక్కువ రోజులు ఉండవు కదా, ఐస్ కట్టేస్తున్నాయి వర్షాకాలం వస్తే. మనం ఇది ఎట్లా నిలువ ఉంచుకుందాము, ఎన్ని రోజులు నిలువ ఉంచుకుందాం, ఒక 4-5 రోజులు నిలువ ఉంచుకునేటట్లు చూపిస్తాను. ఫస్ట్ గోంగూర తెచ్చుకున్న తర్వాత నీళ్ళలో కడగకుండా బట్టలు కట్టి పెట్టుకోవాలి. ఇట్లా ఆకుకూర కానీ తోటకూర కానీ ఏదైనా కానీ నీళ్ళలో కడిగినా మనకి ఎక్కువ రోజు నిలవ ఉండదు. ఇది మనం పప్పుకి అప్పటికప్పుడు కడుక్కొని పెట్టుకోవాలంటే ఈ గోంగూర మనం తెచ్చుకున్న వెంటనే ఇట్లా అంతా ఒలిచిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బట్టలు కట్టి చూపిస్తాయి ఎట్లా కట్టుకోవాలనేది. కవర్లో ఎట్లా పెట్టుకున్నాలా నిలువ అన్నీ చూపిస్తాను నేను. ఇట్లా పెట్టుకొని ఫస్ట్ కడుగకూడదు, ఒలిచి పెట్టుకున్నాం కదా. ఇట్లా బట్టలు కాటన్ క్లాత్ ఉంటాయి కదా, ఎండల కాలంవి కాటన్ చీరలు ఉంటాయి కదా, పాతవి కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మనం ఇట్లా పెట్టుకొని కవర్లో ఎట్లా నిలువ పెట్టుకున్నది చూపిస్తాను. ఇట్లా మన కాడ కవర్లు ఉంటాయి కదా ఇంట్లో ఏమన్నా తెచ్చుకునేటివి, తీసి పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇదే ఇట్లా క్లాత్లో ఇట్లా క్లాత్లో చుట్టి పెట్టుకోవాలి. ఇది ఇట్లా నిలవ పెట్టుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఒక 2-3 రోజులకు కానీ ఉంటుంది, ఐస్ కట్టదు గోంగూర. ఇదే ఇట్లా కవర్లో పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్ ఇదే సేమ్ తోటకూర కూడా అట్లనే కట్టి పెట్టుకున్నాము. సేమ్ తోటకూర కూడా ఇట్లనే చేసుకున్నాము. ఇప్పుడు మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది అనుకో. ఇది కూడా సేమ్, ఇది కూడా కడుక్కోకూడదు, తర్వాత కడుక్కోవాలి. మనం కర్రీస్ చేసుకునేటప్పుడు ఆకుకూర వండుకునేటప్పుడు కడిగి మళ్ళీ బట్టలు ఆరబెట్టుకొని కట్ చేసుకొని ఆకుకూర వండుకోవాలి. ఇదో ఈ క్లాత్లు ఉంటాయి కదా పాతవి కాటన్వి, తీసి పెట్టుకొని ఇట్లా కట్టి పెట్టుకోవాలి. ఐస్ కట్టదు, ఆకు అనేది గలీజ్ కాదనమాట. ఫ్రిడ్జ్లో ఒక 4-5 రోజులు కానీ నిలువ ఉంటుంది అనమాట. నీళ్ళు తగలకుండా ఉంటే ఒక 4-5 రోజులు కానీ నిలువ ఉంటుంది. నీళ్ళు తగిలినాక ఐస్ కట్టేస్తుంది అనమాట. మామూలుగా కవర్లో పెట్టినా కూడా ఐస్ కడుతుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, చలికాలం లేకుండా కూడా ఐస్ కడుతుంది. సేమ్ దీన్ని కూడా ఇట్లనే కట్టేసి పెట్టుకున్నాము. సేమ్ ఇదే మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. ఆకుకూరలు తెచ్చుకున్న రోజే, అన్నీ తెచ్చుకున్న రోజే మనం అయిపోవు కదా, ఇట్లా భద్రపరిచి పెట్టుకున్నాం అనుకో ఫ్రిడ్జ్లో సరిపోదు. సేమ్ ఇదే కవర్లోనే ఉంచుకోవచ్చు. ఇట్లా ఇట్లా పెట్టుకొని నీ ఇష్టం, నీకు నచ్చినప్పుడు చేసుకోండి. 4-5 రోజులు ఏదైనా కానీ. కొత్తిమీర, కరివేపాకు ఇవి నీళ్ళలో ఎట్లా కడిగి నీళ్ళలో పెట్టుకుని ఇవి చూపిస్తాను. ఇది మెంతాకు ఇట్లా కడగాలి. ఇది కూడా నిలువ ఎట్లా పెట్టుకుందాం చూపిస్తాను. ఇదో అంతా ఇట్లా గలీజ్ ఉంటుంది కదా, ఇదో ఎంత చూడు. ఇట్లా కడిగి బాగా బట్ట పెట్టుకొని బయట ఆరబెట్టుకుందాం గాలికి. ఆరబెట్టిన తర్వాత డబ్బాలో ఎట్లా పెట్టుకున్నా చూపిస్తాను. మళ్ళీ చూపిస్తే ఇది కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అన్నీ నీళ్ళల్లో బాగా కడిగి ఆరబెట్టుకుందాం. గాలికి ఆరబెట్టుకున్న తర్వాత మనం డబ్బాలో ఎట్లా నిల్వ చేసుకునేది చూపిస్తాను. మెంతాకు కడిగి ఇట్లా పెట్టుకోవాలి. ఒక 5-6 సార్లు కడగాలి మెంతాకు. ఇట్లా జాలి గిన్నెలు అంటే జాలి గిన్నెలు వేసుకోవచ్చు, జాలి గిన్నెలు లేని వాళ్ళు గిన్నెలను పెట్టుకోవచ్చు అనమాట. చూడు ఎంత గలీజ్ ఉన్నాయి కదా. ఇది మనం అట్లా పెట్టుకున్నాం అనుకో పాచిపోతుంది, ఉండదు, కుళ్ళిపోతుంది ఆకుకూర అనమాట. మళ్ళీ నీళ్ళు మార్చుకొని మళ్ళీ కడుగుదాం. మళ్ళీ మంచి నీళ్ళు తీసుకున్నాం కదా, అప్పుడు గలీజ్ ఉన్నాయి, మళ్ళీ మార్చుకున్నాము. ఇట్లా ఒక 5-6 సార్లు 2-3 సార్లు కడిగినామనుకో బాగుంటుంది అనమాట. ఇంకా పప్పులోకి డైరెక్ట్ కాయగూరలోకి కానీ పప్పులోకి కానీ డైరెక్ట్ వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో తీసుకొని. ఇంకా
ఇట్లా ఎన్ని రోజులైనా కానీ నిలువ ఉంటుంది, ఒక 5-6 రోజులు నిలువ ఉంటుంది. ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతా మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు కొత్త కొత్త ఐటమ్స్ చూపిస్తుంటాను, ఏదన్నా పెట్టేటివి అవి ఇవి. ఇంకా ఈసారి కాయగూరలు ఇప్పుడు ఆకుకూరలు తెచ్చుకున్నాం కదా, కాయగూరలు తెచ్చుకున్నప్పుడు నిలువ అవి ఎట్లా ఉంచుకోవాలో, ఎన్ని రోజులు వస్తాయి పెట్టుకుంటే అవి ఇంకొక వీడియో చూపిస్తాను. ఈరోజు ఆకుకూరలే మార్కెట్ నుండి తెప్పించుకున్నాము. కొంతమంది తెచ్చుకొని ఊరికే ఐస్ కట్టాల్లో పాడేస్తాం. చూడు ఎంత గలీజ్ ఉన్నాయి కదా. రెండోసారికే మళ్ళీ మూడోసారి కడుగుదాం. ఇంకొకసారి అయిపోయి ఇంకా బయట ఆరబెట్టుకున్నాము ఆకుకూర అంతా. ఇప్పుడు అంత గలీజ్ ఉండవు అన్నమాట, నీట్గా ఉంటాయి నీళ్ళు. ఇవి మందులు అవి వేసి ఉంటారు కదా, మనం ఎంత శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మెంతాకు కూడా చాలా రేటు ఉంది. ఇప్పుడు ఏవైనా కానీ తెచ్చుకునేవి వేస్ట్ చేసుకోకుండా భద్రపరచుకోవాలి. చూడు మూడోసారి కడిగినా కూడా ఇంత ఉన్నాయి. చూడు అయిపోయింది. లాస్ట్ సారి ఇంకా గాలి కారబెడదాము, ఎందుకంటే గలీజ్ వస్తున్నాయి. ఏమే చూడండి, ఇదిగో మెంతం కూడా సేమ్ ఇట్లనే గాలి ఆరిందనుకో నీళ్ళు అనేది మొత్తం అనేది కొంచెం గాలి ఆరిపోతుంది అనమాట. బాగా పొడిగా అయినప్పుడు కొంచెం ఇదంతా తడి ఆరిపోయిన తర్వాత డబ్బాలో నిల్వ ఎట్లా పెట్టుకున్నా చూపిస్తాను. ఇదా కొత్తిమీర కూడా సేమ్ అదే ప్రాసెస్ మీద కడగాలి. ఇక కొత్తిమీర కూడా నిలువ అట్లనే ఉంచుకోవాలి. చూడు ఆకుకూరలు అంతా ఎంత గలీజ్ ఉన్నాయో. ఒక 1 నిమిషం నానబెట్టుకుంటే దీంట్లో మట్టి అల్లా పోతుంది. 1 నిమిషం నానబెట్టుకున్నాం. ఇది కూడా 2 నిమిషాలు కడుక్కున్నాను. చూడు ఎంత మట్టి వచ్చింది. ఈ నీళ్ళు ఏం వేస్ట్ చేయకోకుండా చెట్లకి వేసుకుందాం. ఇప్పుడు చాలామంది ఇది ఊరికే రిస్క్ పని అనుకుంటారు, కానీ చేసి పెట్టుకున్నాం అనుకో మనకి డ్యూటీలు పోయేటోళ్ళకైతే ఉద్యోగం చేసేటోళ్ళకైతే పనులు బాగా తొందరగా అవుతుంది అనమాట. ముందు అన్నీ కడిగి పెట్టుకున్నాం అనుకో పనులు పొద్దున పూట కాయగూరలు ఆకుకూరలు వేసేకి టైం అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇట్లా క్లీన్ ముందరంగానే ఒక అర్ధ గంట పోపు చేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకో ఆఫీసులు పోయేటోళ్ళకి జాబులు చేసేటోళ్ళకి బాగుంటుంది. కడిగి పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే పాడు కాకుండా ఉంటుంది, గలీజ్ కాకుండా ఉంటుంది, కుళ్ళిపోకుండా అది ఇది ఏం కాకుండా ఉంటుంది అన్నమాట. చూడు వాటికి కడిగినా కూడా చూడు కుళ్ళినాకు మార్కెట్ నుండి తెచ్చినా కూడా ఆకు ఇంత గలీజ్ ఉంది, కుళ్ళిపోయింది. చూడు ఇప్పుడు మూడోసారికి కొంచెం నీట్గా అయినాయి నీళ్ళు. ఇంకా ఇది కూడా గాలి కారబెడదాము సేమ్ ఇట్లనే. ఇది చూడు అప్పుడు వేసిపోయినా నీళ్ళల్లా గాలి కారిపోయినాయి, ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. ఇది కూడా అంతే, కరివేపాకు కూడా కడిగి పెట్టినాం చూడండి. ఇది కూడా ఒక డబ్బాలో నిల్వ ఉంచుకున్నాము. ఎప్పుడు కొత్తిమీర కడిగి ఆరబెట్టుకున్నాము. ఒక 5 నిమిషాల్లో అంతా తడియాల్లో ఆరిపోతుంది. ఇప్పుడు డబ్బాలు ఎట్లా నిల్వ ఉంచుకునే చూపిస్తాం. ఇప్పుడు తడి ఆరిపోయింది కదా, అంతా ఇట్లా ఒలిచి పెట్టుకొని బట్టలు కట్టి డబ్బాలో పెడతాం. ఇది కూడా ఇట్లనే అంతా ఇట్లాగా కడిగి ఇట్లా పెట్టుకున్నాం, ఫ్రెష్గా ఉంది. డబ్బాలో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదే ఈ బాక్స్లో పెట్టుకున్నాం. సేమ్ ఇట్లనే దీనికి కూడా ఇదే ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇట్లా ముచ్చి పెట్టుకోవాలన్నమాట. ఇది ఇట్లా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. దీంట్లోకి నీళ్ళ తడి అనేది ఐస్ నీళ్ళు అనేది
ఫ్రిడ్జ్లో కూలింగ్ అనేది ఎక్కువ దిగదనమాట. మనం ఎట్లా పెట్టుకునేదేమో అట్లా ఉంటుంది అనమాట. కరివేపాకు ఇట్లా కడిగి తడి ఆరిన తర్వాత ఇట్లా పెట్టుకోవాలి చూడండి. కొత్తిమీర కూడా ఎట్లనే ఇంట్లో పాత చినిగిపోయిన బనిగిళ్ళు ఉంటాయి కదా క్లాత్, అవి కాటన్ క్లాత్లో ఇట్లా పెట్టుకోవాలి. మనం కడిగి ఆరబెట్టిన తర్వాత ఇట్లా ఫ్రెష్గా అవుతుంది. ఈ ఫ్రెష్ కొత్తిమీరని మనం ఇట్లా బట్టలు చుట్టి ఇట్లా డబ్బాలో నిల్వ ఉంచుకుందాము. సేమ్ అది కూడా అంతేనా, ఇది అంతే. ఓకే, ఇట్లా ఇది ఇక్కడ నిల్వ ఉంచుకొని మీకు చూపించడానికి ఇట్లా పెడుతున్నా. బట్ట ఇదో ఇట్లా పెట్టుకున్నాం అనుకో తడి అనేది ఉండదు. కొత్తిమీరకు ఇట్లా పెట్టుకోవాలి. ఇది కూడా ఇది ఎట్లా, ఇది కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర. ఇప్పుడు మెంతాకు కూడా సేమ్ ఇట్లనే పెట్టుకున్నాము. ఇప్పుడు మెంతం కూర కూడా ఇట్లనే కట్టి పెట్టుకున్నాము. మెంతం కూర కూడా తడి ఆరిపోయింది. ఇది కూడా సేమ్ ఇట్లనే బట్టలో పాత ఇది ఉంటాయి కదా మన దగ్గర వేస్ట్ క్లాతులలో ఇట్లా కట్టి పెట్టుకోవాలి. బనిగిన క్లాత్ పెట్టినామండి ఒక 2-3 పీసులు వస్తాయన్నమాట. ఇది కూడా మెంతాకు కడిగి క్లీన్ చేసి ఆరబెట్టుకునేది, గాలికి ఆరబెట్టుకునేది. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇట్లనే పెడదాము. ఇది కూడా ఇట్లనే సేమ్. ఇప్పుడు తీసుకునేటప్పుడు ఇట్లా ఏదానికి తీసుకొని వేసుకోవచ్చు అనమాట. మనం ఇట్లా నిల్వ పెట్టుకునేటివి నచ్చిందా అనుకో ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో కొత్తిమీర ఇక్కడ ఇదే డబ్బాలను కరివేపాకు పెట్టినాం అనమాట. అన్నీ ఇట్లా నిలువ ఉంచుకొని పెట్టుకున్నాం అనుకో ఎక్కువ రోజులు ఉంటాయి, ఒక 5-6 రోజులు ఉంటాయి అనమాట. మనం మార్కెట్ నుండి తెచ్చుకునేటివి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి మా ఛానల్ని. ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం అనుకో ఎన్ని రోజులైనా ఉంటాయి ఇవి అన్నమాట. ఆకుకూరలు నిలువ ఉంచుకునేది క్లీన్ చేసేసినాము, అయిపోయింది. ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి.